Don't tell now. Immediately don't tell. You think on paper. What is the advantage? Welcome all of you. Very good morning to all. Please take your seats. Good morning. Good morning. Okay, good morning all of you. Good morning, sir. How is yesterday's session? Oh, I see. Great. So today also we are having super session with our honorable guest, Sri Akala Raghavendra Garu. Okay, he's been. So let's continue. Brief about Nath and Shina. So he is a well-known speaker in Telugu and he can teach in English and all our South Indian languages. Okay, he has been trained more than thousands of people who are been doing their IAS, IAS trainings and he can talk well. So so we welcome with a great applause to our sir. Okay, welcome sir. నా పేరు ఆకడ రాఘవేంద్ర. ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ కి కోచింగ్ ఇస్తాను. దాదాపు స్టేట్ లో ఒక 350 మందికి పైగా నా స్టూడెంట్స్ గ్రూప్ 1 కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ గా కానీ గ్రూప్ 2 ఆఫీసర్ గా కానీ ఉన్నారు. మొన్నటి ఇక్కడ రాజమండ్రి డిఎస్పీగా జానకి అని పనిచేశారు మా స్టూడెంట్. ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వరప్రసాద్ అని డిఎస్పీ నా స్టూడెంట్. అమలాపురం డిప్యూటీ కలెక్టర్ సంపత్ కుమార్ పనిచేస్తున్నారు. ఎవరైనా అమలాపురం చూసిన వాళ్ళు ఉంటే ఆయన నా స్టూడెంట్. ఇదే జిల్లాకి చెందిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గంగా భవాని నా స్టూడెంట్. ఇవన్నీ చెప్తున్నా నేను సువర్ణ భూమికి వచ్చి మిమ్మల్ని మోటివేట్ చేయడానికి వచ్చా. నేను నాకు చెప్తానంటే మన గురించి చెప్పుకునేందుకు కనీసం ఒక మాట అయినా ఉందా, ఒక పేజీ అయినా ఉందా,
మనకంటూ చరిత్రలో ఒక పేజీ ఉందా లేదా అన్నది పాయింట్. దాదాపు ఈ మొత్తం భూప్రపంచంలో ఉన్న అనేక వందల మందిలో ఎవరిదైనా సరే థంబ్ ఇంప్రెషన్ తీసుకున్నాడు. మీది కానీ నాది కానీ ఎవరైనా కానీ మన వేలి ముద్ర ఒకలా ఉండదు. అంటే ఎవరి వేలి ముద్ర వాడదు, ఎవరి యూనిక్ ఫీచర్స్ వాడదు. అంటే భగవంతుడు మనల్ని పుట్టించేటప్పుడే ఒక యూనిక్ ఫీచర్గా మనల్ని పుట్టించాడన్నమాట. మనల్ని ఒక ప్రత్యేకమైన జీవిగా, ప్రత్యేకమైన క్రీచర్గా, ప్రత్యేకమైన వ్యక్తిగా, విశిష్టమైన వ్యక్తిగా ముందు మనం పుట్టిన తరువాత మనం ఎదగడం మొదలుపెట్టాం. మనం ఆల్రెడీ అలాంటి టాలెంట్స్ తోటి పుట్టిన తరువాత ఎదిగేటప్పుడు వాటిని డెవలప్ చేసుకున్నామా, ఉన్నవి పోగొట్టుకున్నావా అన్నది పాయింట్. ఉన్నవి పోగొట్టుకున్న వాడిని మూర్ఖులని, ఉన్న వాటిని డెవలప్ చేసుకున్న వాడిని విజ్ఞులని, జ్ఞానులని అంటారు. ఎవరు ఎవరిని డిక్టేట్ చేయరు, ఎవరు ఎవరిని ఇక్కడ ఇలా ఉండమని చెప్పరు. ఎవరి జీవితం వారి. మన పురాణాల్లో చెప్పినట్టుగా ఎవడి కర్మకి ఎవడు కర్తలు అని. సో అలాంటి యూనిక్ ఫీచర్స్ తోటి పుట్టిన మనం మనదైన ఒక చరిత్రను క్రియేట్ చేసుకోవాలి. ఒక సంస్థతో మనం పనిచేస్తూ ఎలా ఉండాలి, మన తోటి వాళ్ళతో పనిచేస్తూ ఎలా ఉండాలి, ఒక కస్టమర్తో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉండాలి, ఎవరైనా వ్యక్తులతోటి పరిచయమైన వారైనా పరిచయం కాని వారైనా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎలా ఉండాలి అనే వాటిని కనుక మనం జీవితంలో అర్థం చేసుకోవడం మొదలు పెడితే అప్పుడు ఆటోమేటిక్గా మన జీవితంలోంచి మన ప్రొఫెషనల్ లైఫ్లోకి అవన్నీ రిఫ్లెక్ట్ అవుతాయి. అవన్నీ ఒకసారి మన ప్రొఫెషనల్ లైఫ్లో రిఫ్లెక్ట్ అయితే మనకు అది రిజల్ట్స్ రూపంలో ముందుకు వస్తాయి. ఎప్పుడైనా మీరు గమనించారో లేదో, ఏదైనా ఒక బ్యాంక్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మేనేజర్ గారిని కలిశారనుకోండి, ఆయన రూమ్ లో కూర్చున్నారు, మీరు మాట్లాడుతున్నారు, బయటికి మీరు వచ్చేస్తున్నప్పుడు గ్యారంటీగా మనకు ఇంప్రెషన్ ఉంటుంది. ఆయన మనం కలిసి వచ్చిన తర్వాత అక్కడ ఆయన ముందు మనం ఏం మాట్లాడామో అనేది పక్కన పెడదాం. ఆయన ముందు మనం చాలా నమ్మకంగా మాట్లాడుండొచ్చు, మీ అంతవారు లేరని ఉండొచ్చు, ఎందుకంటే లోన్ ఇస్తాడు కాబట్టి ఆయన పొగుడు ఉండొచ్చు, ఇది చేసి ఉండొచ్చు, అది చేసి ఉండొచ్చు ఏమో తప్పించి, కానీ మౌలికంగా మనం డోర్ క్లోజ్ చేసి లోపల నుంచి బయటికి వెళ్తున్నప్పుడు మనం రెండు రకాలైన ఇంప్రెషన్స్ తోటి బయటకు వస్తాం. ఒకటి పొద్దున అనేలా బయటకు వస్తాం, లేదా జెంట్మెన్ అనే మనసులో శాల్యూట్ కొట్టైనా బయటకు వస్తాం. మనల్ని ఎవరైనా కలిసినప్పుడు అది ప్రొఫెషనల్ లైఫా, పర్సనల్ లైఫా, మీరు బస్ స్టాండ్లో నించున్నారా, రైల్వే స్టేషన్లో ఉన్నారా, గుళ్ళో ఉన్నారా, గడిలో ఉన్నారా, ఇలాంటి చోట సెమినార్లో ఉన్నారా, ఇక్కడ ఉన్నారా, అక్కడ ఉన్నారా అవసరం. ఒక్కసారి ఒక వ్యక్తి మనల్ని కలిసిన తరువాత వెనక్కి వెళ్ళిపోతూ మన వెనకాల ఇట్లాంటి ఎందుకు కలిసాను రా బాబు అని అనుకోకుండా ఉంటే మనం మొదటి సక్సెస్ స్టెప్. ఈ జీవితంలో అలాగే ఎంతమంది చేత మనం అనిపించుకుంటామో, ఎంతమంది మనల్ని జెంట్మెన్ అని అంటారో మన జీవితం అంతా సక్సెస్ అయినట్టు లెక్క. ఇవాళ నేను మీ ముందుకు వచ్చి కొన్ని గంటల పాటు మీతో మాట్లాడటానికి చేసే ప్రయత్నం కేవలం ఒక 80 మందో 100 మందో ఉన్న మార్కెటింగ్ సైడ్ వాళ్ళని జీఎం లెవెల్ నుంచో ఏసీఎం లెవెల్కో అక్కడ నుంచి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ మీ రేంజ్లు ఆధారంగా చేసుకుని మీకేమో నాకు తెలిసిన పుస్తకాల్లో చదివిన 4 మాటలను మీ ముందు పెట్టి చేతులు దులుపు వెళ్ళిపోవడానికి మాత్రం నేను మీ ముందుకు రాలేదు. అలాగే చేయాలని అనుకుంటే హైదరాబాద్ నుంచి రాజమండ్రి దాకా రావాల్సిన అవసరం లేదు, హైదరాబాద్లో కూడా చేసుకోవచ్చు. అందుకు నేను రాలేదు. మొదటి పాయింట్. 2, పక్షికి చిన్న గూడు ఉంటుంది, పులికి గుహ ఉంటుంది, కోతులకి అసలు చెట్టు ఉండదు, పుట్ట ఉండదు, గూడు ఉండదు, గుహ ఉండదు.
మనం పులి అవ్వడం మొదలు పెడుతుంటే మనకి గుహలు ఉంటాయి, మనం కోతులు అవ్వడం మొదలు పెడితే ఉన్నవి కూడా పోగొట్టుకుంటూ ఉంటాం. మనం అవ్వడం మొదలు పెడితే మనకి అన్ని గొప్ప గొప్ప అలవాట్లు, గొప్ప గొప్ప యాటిట్యూడ్స్, గొప్ప గొప్ప వైఖరులు, గొప్ప గొప్ప బిహేవియర్ ప్యాటర్న్స్ అన్ని గొప్పగా ఉంటాయి. మనం అలా ఉన్నతమైన జీవితానికి ఎదగడానికి ఏదైనా సూత్రాలు ఉన్నాయా? అక్కడ వాడు దోశ ఇంకొకరు వేసినప్పుడు చేయడానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. దోశ వేయాలంటే పెనం కావాలి, బిర్యానీ చేయాలంటే గంగాళం కావాలి, దేనికి ఏది ఎక్కడ ఏది కావాలో తెలుసుకుని చేస్తారు వాడు. మనం కూడా జీవితంలో ఎదగడానికి ఏవైనా కొన్ని సూత్రాలు ఉన్నాయా? ఉంటే నేను వాటిని కొన్ని పెద్దల ద్వారా నేర్చుకున్నవి, కొన్ని ఏమో పుస్తకాల ద్వారా చదివినవి, ఈ రెండింటినీ నా జీవితంలో అనుభవించి పలవరించి మీ ముందు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. ఇవాళ ఈ క్లాసు వినడానికి నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తాను. అదేంటంటే, క్యాజువల్గా ఏదో ఒక క్లాసుకి మేము వచ్చాము, తప్పదురా భగవంతుడా అని మాత్రం కూర్చోవద్దు. అది మొదటి పాయింట్. 2, సువర్ణభూమి సంస్థలో శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు నిర్వహిస్తున్న ఒక ప్రోగ్రాం కాబట్టి రాకపోతే బాగుండదు, సార్ ఏదైనా అనుకుంటారేమో, మధ్యలోంచి వెళ్ళిపోతే బాగుండదు, ఈసారి ఏదైనా అనుకుంటారేమో, కనీసం ఈసారి ఇలా కూర్చుందాంలే అని మాత్రం కూర్చోవద్దు. మీరు నా కోసము ఎవరి కోసము కూర్చోవద్దు. మొదటి పాయింట్. ఏ పని చేసినా అందులో మనం లీనమయ్యామా లేదా అన్నది పాయింట్. మీరు ఎప్పుడైనా తేనె సీసాన్ని కనుక చూసినట్లయితే లోపల తేనె ఉంటుంది, తేనె చాలా తీయగా ఉంటుంది, అద్భుతమైన మాధుర్యంతో ఉంటుంది, లోపల చెంచా ఉంటుంది. అంతటి తీయని తేనెని చెంచా ఎప్పుడూ తినదు. మనం కూడా ఒక క్లాసులో కూర్చున్నప్పుడు, ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో మనం ఇన్వాల్వ్ కాలేదు అంటే, ఆ పనిలో మనల్ని మనం మర్చిపోయేంతగా మనం అందులోకి ఉన్ముఖం కాలేదు అంటే, అందులో మనం డౌన్ అంటే మునిగిపోలేదు అంటే, దాని మాధుర్యాన్ని మనం ఆస్వాదించడం లేదు అంటే, దాని తీయదనాన్ని మనం ఆఘ్రానించడం లేదు, ఆస్వాదించడం లేదు అంటే, మీరు నమ్మినా నమ్మకపోయినా మనం తేనె సీసాలో చెంచాలా ఉన్నట్టు లెక్క. నేను ఈ క్లాస్ చెప్తున్నప్పుడు నన్ను నేనే మర్చిపోయే ఒక అద్భుతమైన స్టేజ్కి నేను వెళ్ళకుండా, ఈ క్లాస్ చెప్తున్నప్పుడు నాకేదో మైక్ ఇచ్చారు కాబట్టి, మీరేదో మాట్లాడమన్నారు కాబట్టి ఏదేదో నేను మాట్లాడుతూ కాకుండా, ఇక్కడ ఒక 80 మందో 100 మందో 70 మందో కూర్చుని ఉన్నారు. అడుగడుగున గుడి ఉంది, అందరిలో గుడి ఉంది, ఆ గుడిలో దీపం ఉంది, అది ఏ దైవము అని దైవ స్వరూపులుగా మిమ్మల్ని నేను చూడకుండా, మీరు మీతో పాటు మీ వెనకాల కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఒక్కసారి ఊహించుకోండి, మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన ఇంట్లో వాళ్ళు మనం ఎప్పుడు వస్తామో అని ఎదురు చూస్తూ ఉంటారు. మనం ఇంటిలో వాళ్ళు మన పిల్లల్ని కానీ భార్యని కానీ ఎప్పుడైనా ఒకసారి అలా ఒక ఆదివారం కూడా బయటికి తీసుకెళ్ళండి. ఒకసారి ఊహించుకోండి. ఒకసారి అలా మీరు అలా ఊరి నుంచి హైదరాబాద్ నుంచి అయితే రాజమండ్రి నుంచి హైదరాబాద్కు, హైదరాబాద్ బెంగళూరు నుంచి బాంబేకో, ఇంకో చోటుకో, దుబాయ్కో, లేకపోతే స్విట్జర్లాండ్కో, లేకపోతే ఎక్కడికి జపాన్కో, జర్మనీకో, యుఎస్కో అలా సరదాగా ఒక 1 వీక్ 10 days మీరు ఎంజాయ్ చేయడానికి వెళ్ళారనుకుందాం. మీరు ఊహించుకోండి, మీ అమ్మాయి లేదా అబ్బాయి, మీ భార్య, వీరైతే మీ పేరెంట్స్ కూడా తీసుకెళ్తే వాళ్ళు ఆనందిస్తారా? తొక్కలో తీసుకెళ్ళేవలే అంటారా? మామూలుగా ఆనందిస్తారా? ఇలాంటి ఆయన్ని కట్టుకున్నందుకు ఎంత ప్రమాణాల పరిస్థితులైంది అని చెప్పి మీ మిస్సెస్ వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి, అక్కడ ఇప్పుడే టెక్సాస్ నుంచి హోస్టల్ చేస్తున్నాం, హోస్టల్ నుంచి లాస్ వేగాస్ వెళ్తాం, నయాగరా జలపాతాలు కూడా చూస్తాం అని భార్య అక్కడెక్కడో అమెరికా నుంచి ఇక్కడెక్కడో ఉన్న ఆముదాల వలసలోనో, ఏలేశ్వరంలోనూ, రాజమండ్రిలోనూ ఉన్న ఒక వ్యక్తికి, ఒక చెల్లికి, ఒక అక్కకి చెప్పుకుంటుందా చెప్పుకోదా? ఆమెకు గర్వం వస్తుందా రాదా? మనల్ని కట్టుకున్నందుకు మన ఇంట్లో వాడికి గర్వం లేకుండా, మనల్ని తండ్రిగా ఎన్నుకున్నందుకు మన పిల్లలకి గర్వం లేకుండా, మనల్ని కన్నందుకు మన అమ్మానాన్నలకి గర్వం లేకుండా, మనకు చదువు చెప్పినందుకు మన యొక్క టీచర్లకి గర్వం లేకుండా, మనకు ఒక సంస్థ ఉద్యోగం ఇస్తే ఇలాంటి కత్తిలాంటి కుర్రాడికి ఉద్యోగం ఇచ్చినందుకు సంస్థాధిపతులకి గర్వం లేకుండా ఉంటే అసలు మనది చెంచా లాంటి బతుకు అవుతుందా? ఈ క్షణమే
శాసిస్తూ బతుకుదామా? ఈ క్షణమే నిర్ణయించుకుందామా? గొప్పగా బతకాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటుంది, ఎవ్వరికి ఉండదు. నేను రాసిస్తాను, రాజమండ్రిలో కాకుండా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి ఇంకో చోటికి వెళ్ళాలి ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. చేతిలో మామూలు 2,000 రూపాయల సెల్ ఫోన్ కాకుండా 10,000 రూపాయల సెల్ ఫోన్, బ్లాక్ బెర్రీ ఇంకొకటో ఇంకోటో ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. వాచి మామూలుగా 200 రూపాయల వాచి కాకుండా 500 రూపాయల వాచి కాకుండా 1000 రూపాయల వాచి కాకుండా 5,000 రూపాయల వాచి కాకుండా 10,000 రూపాయల వాచి కోరుకోవాలని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ముందు ఒక విషయం గమనిద్దాం, ఆ కోరిక తప్పుగా ధర్మ అర్థ కామ మోక్షాన్ని మనం పూర్వీకులు చెప్పారు. ధర్మ అంటే అందరికీ తెలుసు, అర్థ అంటే డబ్బు అని అర్థం, కామ అంటే కోరిక. సరే మోక్షం పక్కన పెడదాం. అర్థవంతమైన అంటే డబ్బులు సంపాదించుకోవద్దని ఎవరూ చెప్పలేదు. ఎటొచ్చి ధర్మబద్ధంగా డబ్బులు సంపాదించుకోవాలన్నారు. ఇవాళ ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ మీలో అందరికీ వచ్చింది అనుకుందాం. గవర్నమెంట్ జాబ్ లో ఇవాళ సగీటుగా ఒక 20,000 రూపాయలు 30,000 రూపాయల శాలరీ మినిమం గా మనం మాట్లాడితే, అంతకన్నా ఎక్కువ సంపాదించాలి అంటే వాళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ పక్కన పెడదాం, కానీ అంతకన్నా ఎక్కువ సంపాదించాలంటే మాత్రం అక్కడ మనం బల్ల కింద బల్ల బయట బల్ల దగ్గర ఎక్కడో కూడా ఆ తర్వాత మళ్ళీ చర్చలు కూడా జైలుకి అక్కడ ఒక సీట్ రెడీగా చేసి పెట్టుకుంటేనే కానీ నెలకి కనీసం ఒక 50,000 రూపాయలు సంపాదించాలి. అవునా కదా? ఒకసారి మీరు